హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు నార్కోటిక్ బ్యూరో దాడులు చేశాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తో సహా 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో 2 నైజీరియన్స్ ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి ఒనౌహా అనే వ్యక్తి అని, డ్రగ్స్ సప్లయర్స్ లో ఓ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తర్వాత సైబరాబాద్ ఎస్ఓటి మరియు రాజానగర్ జోన్లోని నార్సింగి పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఫ్లాట్లో రైడ్ చేయడం జరిగింది. జనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పి హైదర్షా కోర్ట్ నార్సింగి లిమిట్స్లో ఉంటుంది. రైడ్లో మొత్తము 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనుహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వేరే గినీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్గానే వెళ్ళాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉంది. ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్జ్యూమర్స్ ఎవరు, ఇదంతా నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈమెను ఇప్పుడు ఈ అనుహా బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెన్ బిలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని, ఇతను కూడా నైజీరియా అతనే, ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ మొహీమ్ ఒరిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే. ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ 2 years కన్విక్షన్ ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉంటున్నాడు. ఇతను స్టూడెంట్ గా ఉండి డ్రగ్ రాకెట్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్, కాబట్టి డ్రగ్ పెడ్లర్ గా ఇతను మారిపోయి అతను ఉన్నాడు. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో, తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది, ఎవరు ఇప్పుడు అల్లం సత్య వెంకట గౌతమ్ మీద. కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఛార్జ్షీట్ అయ్యింది ఆ కేసు, ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని, ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ బోరబండిలో ఉంటాడు. అతని నేటివ్ ఏమో అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్లో
స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇక చివరి అక్యూజ్డ్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు. ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని కానీ లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. మీ అందరికీ రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టిఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో వీళ్ళ ఇంట్రాగేషన్ లో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇవి కన్జ్యూమర్స్ గా ఇప్పటి వరకు 5 మెంబర్స్ ని వాళ్ళని తీసుకురావటము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్ గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు. ఒకతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్ లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు. ఇతను కూడా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాబీలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత.